తెలంగాణలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడెవరు? అసెంబ్లీ సమావేశాలు మొదలైనా పార్టీ నాయకత్వం ఇంకా తేల్చలేదెందుకు? ఫ్లోర్ లీడర్ పోస్టు కోసం కమలం పార్టీలో పోటీ ఉందా? రాష్ట్ర నాయకత్వం తేల్చలేక నిర్ణయాన్ని కేంద్ర పెద్దలకే వదిలేసిందా? 8 మంది ఎమ్మెల్యేలు ఎవరి చేతికి పగ్గాలు? ఫ్లోర్ లీడర్ పై వీడని ఉత్కంఠ. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. శాసనసభ సమావేశాలు మొదలయ్యాయి. కానీ సభలో బీజేపీ సభాపక్ష నేత ఎవరన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో సగం మంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఎన్నికయ్యారు. గ్రేటర్ సిటీలోని గోషామహల్ నుంచి మరోసారి గెలిచిన రాజాసింగ్, నిర్మల్ నుంచి గెలిచిన మహేశ్వరరెడ్డి తప్ప మిగిలిన వారంతా అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టినవారే. అయినా పార్టీ ఫ్లోర్ లీడర్ ఎవరన్న దానిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతోంది కమలం పార్టీ. 2 రోజుల క్రితమే స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు. తమలో చివరికి పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎవరికి అవకాశం ఇస్తారో అని వారు కూడా ఎదురుచూస్తున్నారు. 2-3 ఎమ్మెల్యేలు ఫ్లోర్ లీడర్ పదవి ఆశిస్తోండటంతో ఎంపిక బాధ్యత నుంచి రాష్ట్ర నాయకత్వం తప్పుకున్నట్లు చెప్తున్నారు. పార్టీ శాసనసభాపక్ష నేత ఎంపిక బాధ్యతను కేంద్ర నాయకత్వానికే వదిలేసినట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఫ్లోర్ లీడర్ రేసులో ఉన్నారు రాజాసింగ్. అదే సమయంలో 4 ఎమ్మెల్యేలు గెలిచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మహేశ్వరరెడ్డి ఆ పదవి ఆశిస్తున్నారు. 2018లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగే. దీంతో అసెంబ్లీలో ఆయనే బీజేపీ గొంతుకయ్యారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో దుబ్బాకలో రఘునందన్ రావు, హుజూరాబాద్ నుంచి ఈటెల రాజేందర్ గెలిచినా రాజాసింగే పార్టీ ఫ్లోర్ లీడర్గా కొనసాగారు. వివాదాస్పద వ్యాఖ్యలతో రాజాసింగ్పై పార్టీ వేటు వేయడంతో రఘునందన్ రావు ఫ్లోర్ లీడర్ పదవి ఆశించిన అవకాశం దక్కలేదు. ఎన్నికలకు ముందు సస్పెన్షన్ ఎత్తేసి మళ్లీ రాజాసింగ్కే టికెట్ ఇచ్చింది బీజేపీ. ఆయన మరోసారి గెలిచి పార్టీ ఫ్లోర్ లీడర్ పదవి ఆశిస్తోన్న అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోంది. పైగా సిటీ నుంచే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్ష పదవితో పాటు రాజ్యసభ సభ్యుడిగా లక్ష్మణ్కు అవకాశం ఇవ్వడంతో ఫ్లోర్ లీడర్ పదవి కూడా సిటీ ఎమ్మెల్యేకే ఇస్తే సమతుల్యత దెబ్బతింటుందని పార్టీ ఆలోచిస్తోంది. ఈసారి బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. పార్టీ వాయిస్ ని బలంగా వినిపించడంతో పాటు అందర్నీ సమన్వయపరిచే నాయకుడి కోసం పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. 4 గెలిపించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి. గతంలోనూ గెలిచిన అనుభవం ఉండడంతో ఆయన ఆ పోస్టు కోసం గట్టిగానే పట్టుబడుతున్నారు. మరోవైపు కామారెడ్డి నుంచి గెలిచిన వెంకటరమణారెడ్డి కూడా ఫ్లోర్ లీడర్ పదవి ఆశిస్తున్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిని ఓడించిన రికార్డుతో ఆయన రేసులో నిలవడంతో హైకమాండ్ ఎవరికి పదవి కట్టబెడుతుందనేది ఆసక్తిగా మారింది. బీజేపీ అధిష్టానం అనుభవానికి పెద్దపీట వేస్తుందా, కొత్త నాయకుడికి అవకాశం ఇస్తుందా అన్నదానిపై పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. రాజస్థాన్లో తొలిసారి ఎమ్మెల్యే అయిన నాయకుణ్ణే సీఎం పీఠంపై కూర్చోబెట్టడంతో పార్టీ భవిష్యత్తు కోసం పెద్దలు ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2 కీలక నేతల్ని కామారెడ్డిలో ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డికి అవకాశం ఇస్తారా, లేదంటే 2 సార్లు గెలిచిన ఏలేటి మహేశ్వరరెడ్డికి ఛాన్స్ ఉంటుందా అన్నదే పార్టీలో ఇప్పుడు డిస్కషన్ పాయింట్. ఎమ్మెల్యేలందరి అభిప్రాయం తీసుకున్నాకే పార్టీ తుది నిర్ణయం వెలువరించే అవకాశం ఉందంటున్నారు. అందర్నీ కలుపుకుని వెళ్లే నేతకే ఫ్లోర్ లీడర్ పదవి దక్కచ్చంటున్నారు.